ఆరోగ్యశ్రీ బాగా ప్రజాదరణ పొందిన పథకం ఏ పార్టీకైనా పెట్టాలి. ఒకటేంటంటే ఈరోజు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తం ఈరోజు 3,000 కోట్ల బకాయిలు పెట్టారు. ప్రతి హాస్పిటల్ ఇక్కడ 50 లక్షల కోట్ల రూపాయలు 2 కోట్ల దాకా ఉన్నాయి. ఈరోజు పరిస్థితి అండి, హాస్పిటల్ పరిస్థితి లోన్లు కట్టుకోలేక, శాలరీస్ ఇవ్వలేక, ఈఎంఐస్ కట్టలేక ఈరోజు చాలా ఇబ్బందులు ఉంది హాస్పిటల్. కానీ కూటమి ప్రభుత్వం వస్తే రెగ్యులర్గా ఇస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల అనుకుని అందరూ కూడా హాస్పిటల్స్ కూడా బాగా చేయొచ్చాను. కానీ ఈరోజు అస్సలు పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఏమైందంటే లాస్ట్గా ఇచ్చింది 5%. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వం అనుకోవచ్చు ఇది హాస్పిటల్ ప్రాబ్లం అని. ఇది హాస్పిటల్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు హాస్పిటల్ మూతపడే స్టేజ్లో ఉంటుంది. ఏ హాస్పిటల్ కానీ ఆరోగ్య పేరు తీసుకొని కేసు ఉచితంగా చేసే పరిస్థితి లేదు. దానివల్ల అడ్డుదారి దొక్కుతున్నారు. రెండోది ఈరోజు వాళ్ళు తీసుకోకుండా వదిలేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ కేసులు డెఫినెట్గా ఇబ్బంది అయింది, ఎందుకంటే ప్రాణ పరిస్థితిలోకి వెళ్తారు. ఒకటేంటంటే దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు. హాస్పిటల్ ఏదో విధంగా హాస్పిటల్ ఆరోగ్య కేసు వదిలేసి ప్రైవేట్గా చేసుకుంటారు. కానీ ఇబ్బంది అయ్యేది ప్రజలకు. ఎందుకంటే వైద్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యం. బీదవాడికి వస్తుంది, ఉన్నవాడికి వస్తుంది, లేనివాడికి వస్తుంది జబ్బులు. కాబట్టి చాలామంది బీదవారు అతి బీదవారు అయిపోయింది. దానికి ముఖ్యమైన కారణం ఒకటి ఆరోగ్య సమస్య, రెండోది వరకట్న సమస్య. ఈరోజు మళ్ళా ప్రజలు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు స్కీమ్ స్టార్ట్ చేయడం, ఇంకా ఈరోజు చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్ని కాపీ చేయడం. అలా ప్రజలు మామూలు కామన్ మ్యాన్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి 1 పైసా ఖర్చు లేకుండా 25 లక్షల వరకు ఖరీదైన ఆపరేషన్ని చేసుకురావడం జరిగింది ఈ పథకం. అలాంటి పథకం కానీ నీరు గారిపోతుంది సందేహం లేదు. అందులో వెంటనే దీన్ని హాస్పిటల్ని కాపాడుకోవాలి, ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలి, లేదంటే ప్రజలు ఇబ్బంది అవుతారు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు వైద్య ఆరోగ్యానికి ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అది 2 ఇంపార్టెంట్ సమాజానికి, అది ముఖ్యమైన. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎవ్వరిని చేయని రీతిలో విద్యకైతేనే ఆరోగ్యం చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో దీని మీద తప్పకుండా దీనికి జవాబు ఉంటుందని తప్పకుండా వెంటనే ఆరోగ్య హాస్పిటల్ని రివైవ్ చేసి ప్రాణాలు కాపాడని డిమాండ్ చేస్తారు.